ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 27వ అధ్యాయం కలిధర్మములు పితృముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని, ఈ వైశాఖ మాసమున ఉత్తమములగు తిథులేవి, దానములలో ఉత్తమ దానములేవి, వీనిని ఎవరు లోకమున వ్యాపింపజేసిరి, దయ ఉంచి నాకు వివరముగా చెప్పగోరుదునని అడిగెను. అప్పుడు శృతదేవుడు, శృతకీర్తి మహారాజా, సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖ మాసమున వచ్చు 30 తిథులను ఉత్తమములే. కాని ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుట వలన ఫలితము, అన్ని తీర్థముల యందును స్నానమాడుట వలన వచ్చు పుణ్యము, వీనినన్నింటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుట వలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్క్రియలు, హరికథా శ్రవణము ఇవన్నీయును సద్యోముక్తిదాయకములు సుమా. రోగము, దరిద్రము వీనికి లోబడి స్నానాధికమును చేయలేని వాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమును పొందును. పవిత్రమగు వైశాఖమందలి దినములను జలాశయములు దగ్గరగా నుండి శరీరము బాగున్నను స్నానాధికము చేయక గడిపిన వారు గోహత్య, కృతజ్ఞత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకాహారం చేసుకొనుట మున్నగు వానిని చేసినంత పాపమునందును. శరీరారోగ్యము సరిగా లేనిచో శ్రీహరిని మనసును తలపవలెను. వైశాఖ మాస కాలము సద్గుణాకరము, పుణ్య ఫలప్రదము. సజ్జనులను, దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరుందురు? ఎవరు ఉండరని భావము. దరిద్రులు, ధనవంతులు, కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, విదురులు అంటే భార్య లేనివారు, స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్టివారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాస కాలము. సర్వధర్మ కార్య ఫల ప్రాప్తికిని మూలమైన వైశాఖ మాసమున ధర్మకార్యములను, దానాదులను చేయువారును సర్వోత్తములు. ఇట్లి మిక్కిలి సులభములగు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వారు సులభముగా నరకలోకములను పాపాత్ములై చేరుదురు, సందేహము లేదు. పాలను తరచి సారభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి